యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధి లింగోజిగూడెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 326లో యార్డ్ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నిస్తుండగా స్థానికులు రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యార్డుకు సమీపంలోనే లింగోజిగూడెం, అంకిరెడ్డిగూడెం గ్రామాలతో పాటు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, హై స్కూల్ ఉన్నాయి. చెత్తతో దుర్వాసన, కాలుష్యం ఏర్పడి ప్రజలు, విద్యార్థులు అనారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని స్థానికులు చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధి లింగోజిగూడెం రెవెన్యూ పరిధిలోనే సర్వే నెంబర్ 326లో యార్డుకు ఏర్పాటు అధికారులు ప్రయత్నిస్తుండగా స్థానికులు రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యార్డుకు సమీపంలోనే లింగోజిగూడెం, అంకిరెడ్డిగూడెం గ్రామాలతో పాటు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, హై స్కూల్ ఉన్నాయి. చెత్తతో దుర్వాసన, కాలుష్యం ఏర్పడి ప్రజలు, విద్యార్థుల అనారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని స్థానికులు చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. గతంలో ప్రజా నిరసనలతో ఇదే ప్రతిపాదన నిలిచిపోయిందని ఇప్పుడు మళ్లీ ఎందుకు తెరపైకి తెస్తున్నారన్నారు. తొలగించాలి చెత్త డంపింగ్ యార్డును. మాకొద్దు కుప్ప వద్దురా, బయటికి రా. కుప్ప వద్దురా, తొలగించాలి అంకిరెడ్డిగూడెంలో చెత్త డంపింగ్ యార్డును వెంటనే. తొలగించాలి అంకిరెడ్డిగూడెం లింగోజిగూడెంలో ఏర్పాటు చేస్తున్న చెత్త డంపింగ్ యార్డును వెంటనే. కమిషనర్ గారు బయటికి వెంటనే. చెత్త డంపింగ్ యార్డును తొలగించాలి. అంకిరెడ్డిగూడెం లింగోజిగూడెంలో ఏర్పాటు చేస్తున్న చెత్త డంపింగ్ యార్డును. చెత్త కుప్ప తొలగించాలి. అంకిరెడ్డిగూడెం లింగోజిగూడెంలో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డు వెంటనే. తొలగించాలి. అంకిరెడ్డిగూడెం ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డు వెంటనే. మాకొద్దు చెత్త కుప్ప వద్దురా. సార్ ఇటు చూడండి మేడం, ఇటు చూడండి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం రెవెన్యూ పరిధిలోని 326 సర్వే నెంబర్లో అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ మా పరిధిలో గల పక్కన చౌటుప్పల్ మున్సిపాలిటీకి సంబంధించిన డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తున్నారని ప్రయత్నాలు చేస్తున్నారు. అట్టి ప్రయత్నాలను నిలిపివేసి 2 గ్రామాలు లింగోజిగూడెం, అంకిరెడ్డిగూడెం గ్రామానికి దగ్గరగా ఉన్న పక్కనే మైనార్టీ స్కూల్ ఉన్నది, లింగోజిగూడెం హై స్కూల్ పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అక్కడ వీచే గాలి, అక్కడ ఉన్న దుర్వాసన ఇవన్నిటితోని రోగాలకు పడతారు. కాబట్టి గతంలో కూడా ఈ మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ డంపింగ్ ఏర్పాటు చేస్తే గతంలో కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వారి చేత అక్కడ చెప్పించిన తర్వాత ఆగడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే స్థలంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అందరికీ, గ్రామ ప్రజలకు, ఇక్కడికి వచ్చిన పార్టీలకు అతీతంగా వచ్చిన అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకంటే ఇది అందరి సమస్య. ఇది డంపింగ్ యార్డు గతంలో కూడా మల్కాపురం పరిధిలో చేసినప్పుడు కూడా అందరి గ్రామాలందరూ కూడా పోరాటం చేశారు. అదే విధంగా మా గ్రామం పక్కన డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ఇక్కడనే కాకుండా అవసరం ఉంటే కలెక్టర్ దానికైనా, ఎమ్మెల్యే గారి దృష్టికైనా దీన్ని తీసుకుపోయి మా దగ్గర డంపింగ్ యార్డు ఏర్పాటు చేయకుండా మేము చూస్తామని తెలియజేస్తున్నాం. ఈ డంపింగ్ యార్డు స్థలం ప్రభుత్వ స్థలాలు ఈ మున్సిపాలిటీ పరిధిలో ఇంకా ఎన్నో ఉన్నాయి, అక్కడికి తరలించాలి, మా అందుబాటులో పెట్టొద్దని కూడా మరొకసారి ఇక్కడ మున్సిపాలిటీ కమిషనర్ గారికి, మున్సిపాలిటీ చైర్మన్ గారికి మరియు గౌరవ రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారికి దృష్టికి కూడా తీసుకుపోయి దయచేసి మా ప్రజల ప్రాణాలను కాపాడి మాకు ఇక్కడ నుంచి డంపింగ్ యార్డుని తొలగించి వేరే దగ్గర ఏర్పాటు చేయాలని మీకు మేము తెలియజేస్తున్నాం.